హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆ క్షణం ఆవేశమే కావాలి అని రాజ్ చేసిన గీంకారానికి అంతే పరుషంగా కారు దిగేసింది సహస్ర. చిన్నగా పడుతున్న చినుకుల మధ్య ఎర్రటి ముఖంతో కన్నీళ్లు విడుస్తున్న సహస్రను చూస్తూనే కార్ రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ కనిపిస్తున్నంత వరకు పట్టి నిలబెట్టిన అభిమానం, పౌరుషం అతడు కనుమరుగవుతూ ఉండగా దుఃఖంతో కరిగిపోతూ నేల మీద కూలిపోయింది సహస్ర. ఆ సమయంలో జియా ఇంట్లోనే ఉంది. కార్ సౌండ్ విని బయటకు వచ్చిన తను పరుగున వచ్చి సహస్రను లేపి పట్టుకుని రూమ్కి తీసుకువెళ్తే ప్రాణాన్ని వదిలేసి వచ్చినట్టుంది సహస్ర పరిస్థితి. కదులుతున్నా కానీ తనలో గుండె కొట్టుకుంటుందని కూడా తెలియటం లేదు. జియా ఏదేదో అడుగుతుంది, కానీ ఏది తన చెవి వరకు చేరటం లేదు. ఏదైనా అవసరం ఉంటే పిలవండి మ్యామ్ అని తలుపు దగ్గరికి చేర్చి కిందకు వెళ్ళిపోయింది జియా. ఎందుకు తొందరపడ్డావు? ఒక్క 5 నిమిషాలు, కనీసం ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టి మన ప్రేమ ప్రాణం పోసుకుంది అని వాడికి చెప్పాల్సింది. ఎందుకు ఇంత తొందర నీకు? అన్నది వాడేగా, మొదటి నుంచి ఇలాగే అంటున్నాడుగా. వాడిలో సగంగా మారి వాడి బలుపు నీకు కూడా పట్టింది. వాడి ప్రేమను రుచి చూసిన పొగరు కదా ఇదంతా. ఇప్పుడేడువు, వాడు వచ్చేదాకా మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఏడువు అని మనసు నిందిస్తూ ఉంటే మోకాళ్ళు చుట్టుకొని బెడ్ రెస్ట్ కి ఆని కూర్చున్న సహస్ర కన్నీళ్లు ధారకట్టాయి. నెక్స్ట్ డే యోగేందర్ని కలవడానికి జైలుకు వచ్చారు సుజిత. వెయిటింగ్ రూమ్ లో ఆవిడని వెయిట్ చేయమని చెప్పి యోగేంద్ర గారిని తీసుకొచ్చాడు కానిస్టేబుల్. నవ్వుతూ దగ్గరికి వచ్చి సుజిత గారిని హత్తుకున్న యోగేంద్ర ముఖం వెలిగిపోతోంది. రేపటి సిన్హా ఫ్యామిలీ కన్నీటి చిత్రాన్ని తలచిన సంతోషం అది. రేపు రాజ్ జైల్లో రిపోర్ట్ చేస్తున్నాడు అని చిన్న గొంతుకతో చెప్పిన సుజిత గారి ముఖంలో ఏ భావం లేదు. అందుకే ఎంత హ్యాపీగా ఉన్నాను. నిన్ను కలవాలని చెప్పాను. నా హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడానికి ఈ భూమి మీద నాకంటూ మిగిలింది నువ్వే. ఏం తెచ్చావు? త్వరగా వడ్డించు, ఆకలిస్తోంది అని కూర్చుంటే భర్తకిష్టమైన క్యాషు కేసరి ముందుగా వడ్డించారు సుజిత. నువ్వు కూడా నాతో పాటు తిని సుజిత. ఇంకో 10 రోజులు వాడు లేని భూమి మీద నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. మనం కూర్గు వెళ్ళిపోదాం. అక్కడే మన శేష జీవితాన్ని విషిత జ్ఞాపకాలతో పూర్తి చేద్దాం అని ఉత్సాహంగా చెప్తున్న భర్త సంతోషంలో పాలు పంచుకుంటూ ఎంగిలి పడ్డ సుజిత గారి మనస్సు మాత్రం మనసులో లేదు. భోజనం అయిపోయాక అన్ని సందడంలో సుజిత గారికి సాయం చేసి ఆవిడ్ని పక్కనే కూర్చోపెట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారు. విషత్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజే ఆయన ముఖంలో ఆ మాత్రం ప్రశాంతత, సంతోషం కనిపిస్తూ ఉంటే భర్త సంతోషానికి సంతోషపడాల్సిన సుజిత గారి మొహంలో ఆ సంతోషం లేదు. తెలిసి తెలిసి అడ్డు అదుపు లేని ఆవేశానికి, పంతానికి మరొక ప్రాణాన్ని బలిపెట్టడం అంగీకరించలేకపోతున్నారు. ఇక ఉండబట్టలేక మనకు చేజారిన స్వచ్ఛమైన సంతోషం వాళ్ళకే వదిలేద్దాం అని భర్త కోపం, పంతం తెలిసినా కూడా తగ్గు స్వరంతో భయపడుతూనే అడిగారు సుజిత. యోగేందర్లో చిన్న మార్పు వచ్చినా ఇక ఆవిడ మాట్లాడలేని పరిస్థితి. కన్నీళ్లు చేరడానికి కనుపాపలు సిద్ధంగా నిలిచి ఉంటే అప్పటి వరకు హుషారుగా మాట్లాడిన ఆయన పెను తుఫాన్కి ముందు నిశ్శబ్దంలా ఒక్కసారిగా స్తంభించిపోయారు. మౌనంగా మారిపోయిన భర్త చేతిని నెమ్మదిగా చేతిలోకి తీసుకుంటూ ఉంటే ఆ చేతులు విసిరికొట్టి లేచి నిలబడ్డ యోగేందర్ కోపం క్షణంలోనే మండుతున్న నిప్పులా ఎర్రగా మారిపోయింది. నీ పేగు తెంచుకొని పుట్టినా నా కూతుర్ని తల్లిగా నువ్వు మర్చిపోయినా గుండెల మీద మోసిన తండ్రిగా నేను వదులుకోలేను అన్నారు. అన్నిటికీ ఒక్కటే సమాధానం అన్నట్టు. ఆ ఒక్క మాట నిలువున సుజిత గారిని దుఃఖంలోకి తోసేయడంతో కుప్పకూలిపోతే నేలకు ఒరిగిపోయిన ఆవిడ ముందు మోకాళ్లతో కూర్చొని, నువ్వు మర్చిపోయావు కదూ, విషిత మనల్ని వదిలి వెళ్ళడానికి 2 రోజుల ముందు మన ఇద్దరితోనే పడుకుంది. చాలా వీక్గా, ఎంతో బరువు మోస్తున్న దానిలా డల్గా ఉంది. హెల్త్ బాలేదు అని మనల్ని మభ్యపెట్టిన నా బంగారం వాడి టార్చర్ భరించలేని మనోవేదనతో అల్లాడిపోతుందని తండ్రిగా తెలుసుకోలేకపోయాను. ఆ రోజు ఏం చెప్పింది నా బంగారు తల్లి, గుర్తులేదా అని అడుగుతూ ఉంటే ఒక్క క్షణం ఆ రోజుని గుర్తు చేసుకున్నారు సుజిత గారు కూడా.
నాన్న, నాకు రాజ్ అంటే చాలా ఇష్టం. వాడు లేకుండా నేను బ్రతకలేను. కానీ రాజ్‌కి చాలా కోపం తెప్పిస్తున్నాను. నేను ఏం చేసినా తనకి నచ్చటం లేదు. ఏం జరుగుతుందో తెలియటం లేదు నాన్న. నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఫ్రెండ్స్‌ని కలవటం అంత పెద్ద తప్పా? అది అంత పెద్ద తప్పైతే ఎప్పుడు నువ్వెందుకు చెప్పలేదు నాన్నా? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న విషిత కన్నీళ్ల వేడి గుండెల మీద తెలుస్తూ ఉంటే మొదటిసారి రాజ్ మీద అతి నమ్మకంతో తండ్రిగా తప్పు చేస్తున్నానేమోనన్న భయం చుట్టేసింది యోగేందర్ని. సుజిత, యోగేందర్ ఇద్దరు కూడా చాలాసేపు విషితతో మాట్లాడారు. రాజ్‌తో కూడా మాట్లాడతామని ఊరడిస్తూ ఉంటే వాడికి కోపం వస్తుంది. వద్దు అని తండ్రికి అడ్డుపడింది. లాస్ట్‌గా ఒక్కసారి కూర్గ్ వెళ్ళొస్తాను నాన్న. నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ బై చెప్పి వస్తాను. ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళను. ఎవ్వరిని కలవను. నాకు రాజ్‌కి మించి ఏది వద్దు నాన్న అంటూ ఆయన గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది ఆ రాత్రి. ఆ తర్వాత రాజ్‌తో తన పేరెంట్స్‌తో కూడా చెప్పకుండా కూర్గ్ వెళ్ళిన విషితను నెత్తుటి ముద్దలా చూసిన ఆ తండ్రి గుండె పగిలిపోయింది. రాజు గురించిన భయంతో వాడి మీద ప్రేమతో కుమిలిపోతున్న నా బంగారానికి ఆ రోజు పక్కనే ఉన్నావు. ఈ రోజు కూడా పక్కనే ఉన్నావు. నా బిడ్డ కన్నీళ్లతో తడిచిన ఈ గుండె ఇంకా ఇంకా అదే దుఃఖంతో కాలిపోతుంది. వాడి సంతోషాన్ని చూసి భరించలేకపోతోంది. నా బిడ్డ మరణాన్ని రహస్యంగా కోర్టు నాలుగు గోడలకి పరిమితం చేసిన వాళ్ళని క్షమించమని అడుగుతున్నావా అని నరసింహుల్లా విరుచుకుపడుతున్న భర్తని కనీసం తలెత్తి చూసే ధైర్యం కూడా లేదు సుజిత గారిలో. బయట వరకు వినిపిస్తున్న యోగేందర్ అరుపులకు వచ్చిన కానిస్టేబుల్ దూరం దూరంగా ఉన్న భార్యాభర్తలను చూస్తూ డోర్ స్టెప్ దగ్గర నిలబడితే కానిస్టేబుల్ ని గమనించిన యోగేందర్ భార్యను చూడడం కూడా ఇష్టం లేనట్టే కదిలిపోతూ, విషితకి జన్మనిచ్చిన తల్లిగా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు నా కళ్ళ ముందుకు రాకు. రహస్యంగా నలుగురికి అపహాస్యంగా మిగిలిపోయిన నా కూతురి మరణం ఆ నాలుగు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు రావటం అంటూ జరిగితే అది రాజు ఊపిరి ఉరితాడికి బిగించినప్పుడే. వాడి మరణంతోనే ఇది ముగుస్తుంది. ఇంకెప్పుడు రావద్దు అని శాసించి అదే ఆవేశంతో వెళ్ళిపోయారు యోగేందర్. చిక్కబట్టుకున్న గుండెలోని కన్నీళ్లతో మిగిలిపోయారు సుజిత. ఆ కన్న తల్లి కడుపు కోత ఎవ్వరూ తీర్చలేనిది. రాజ్ కావాలని విషితని చంపలేదు. తమ గ్రహచారం బిడ్డనలా మింగేసింది. ఇప్పుడు మరొక ప్రాణం పోతూ ఉంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోతోంది. రాజ్ వస్తాడు అని చూసి చూసి ఇక అభికి ఫోన్ చేస్తే అబద్ధం చెప్పి మేనేజ్ చేసి తన ఇంట్లోనే తాగుతూ కూర్చున్న రాజ్ మీద మండిపడ్డాడు. ఎన్ని అబద్ధాలు చెప్పమంటావ్రా? ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది. ఒక్కసారి వెళ్ళి కనిపించు అని అరుస్తూ ఉంటే నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు అబద్ధాలు హాయిగా ఉంటాయి. మళ్ళీ వెళ్ళేది లేదు, కలిసేది లేదు. నిన్నే గుడ్ బై చెప్పేశాను అంటూ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసిన విస్కీ ప్రశాంతంగా గొంతులోకి దింపుకున్నాడు రాజ్. అది గుడ్ బై చెప్పడం అనరు, నీ స్వార్థం చూసుకోవడం అంటారు అని అభి ఎత్తి పొడుస్తూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదే కదా మామ. నా స్వార్థం చూసుకున్నాను కనుక అది సింగిల్గా మిగిలిపోయింది. నా ఫేట్ అంతే, ఇంతవరకే. మహా అయితే రాజ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు. బట్ దానికంటూ ఒక ఐడెంటిటీ ఉందిగా. మోసం చేశాను, యూజ్ చేసుకున్నాను అని చెప్పడానికి నీకంటూ ఒక సపోర్ట్ ఇచ్చాను మామ. అంత కష్టంగా ఉండదు, అన్ని ఈజీగా సెట్ చేసేస్తావు. నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిలే మామ. నా మీద కోపం ఉంటుంది, కోపాన్ని మించిన ద్వేషం, అసహ్యం ఉంటుంది. బట్ అవే దాని అలంకారాలు. ఒక 2-3 ఇయర్స్ హార్డ్గా ఉంటుంది. నా మీద పిచ్చితో మహా అయితే మరొక 2 ఇయర్స్, ఆఫ్టర్ దట్ సాలిడ్గా సెట్ అయిపోతుంది మామ అని ఏ మాత్రం తగ్గని బలుపుతో ఫ్యూచర్ స్కెచ్ వేస్తున్నాడు రాజ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. నీలాంటి మెంటల్తో, నీ శాడిజంతో చాలా ఫేస్ చేసింది తను. దీని నుంచి బయటపడడానికి టైం పడుతుంది. బట్ నువ్వు మిగిల్చిన స్వార్థంలో త్వరగానే బయటపడుతుంది. ఆఫ్టర్ దట్ నీలాంటి మెంటలోడిని కాకుండా మంచివాడిని తీసుకొచ్చి నా చెల్లికి పెళ్లి చేస్తాను. వాళ్ళిద్దరూ సంతోషంగా అనడమే. తర్వాత అక్షరం బయటికి రాకుండా స్ప్రింగ్లా లేచిన రాజ్ అభి గొంతు బిగించాడు. అతని ఆవేశం సహస్రం మరొకడి సొంతం అంటూ ఉంటే ఉరుముతున్న అతని కళ్ళు
రెండిటిని తీక్షంగా పట్టి చూస్తున్న అభి కళ్ళలో కోపంతో పాటు వెక్కిరింపు కూడా. అది నా ప్రాపర్టీ. నేను బ్రతికున్నంత వరకు అది నా ప్రాపర్టీ. నేను చచ్చే వరకు దాని పక్కన ఇంకొకరి పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినా సరే చంపేస్తా. నేను చచ్చిన తర్వాత నీ చెల్లి సంతోషం కోసం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు చెప్పాల్సిన అవసరం లేదు మామా అని డెడ్లీ వార్నింగ్ ఇస్తున్న రాజ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అభి గొంతు వదిలేసి ఫోన్తో విస్కీ బాటిల్ కూడా పట్టుకుని బయటకు పోయాడు. సహస్ర మీద ప్రేమతో తన కోసం ఆలోచించి ఎక్కడ ఒక చోట నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తామనుకున్నా. ఎందుకురా ఎంత మొండిగా ఉన్నావు అని కంట్రోల్ చేయలేని కోపానికి రాజ్ వదిలేసి వెళ్లిన విస్కీ గ్లాస్ అందుకుని ఒక్కసారిగా తాగేశాడు. అభి లైఫ్ లో ఇప్పటి వరకు అవసరం రాని విషయం అభి గొంతు దిగి పొలమారుతూ ఉంటే గుండెల్లో మంటకి కన్నీళ్లు తిరుగుతున్నాయి కళ్ళలో. కాసేపటికి రాజ్ లోపలికి వస్తే అప్పటికి కూడా దగ్గుతూనే ఉన్నాడు. ఖాళీ చేసిన గ్లాస్ చూసి కొత్త కొత్త ప్రయోగాలు చేయకు మామా అంటూ చిరాగ్గా వాటర్ బాటిల్ ఓపెన్ చేసి బలవంతంగా అభికి పట్టించాడు. 2 గుటకలు వేయగానే బాటిల్ విసిరికొట్టి ఎవరి ఫోన్ అని రొప్పుతూనే అడిగితే దానికి ఆన్సర్గా నేను ఇంటికి వెళ్తున్నా అని కదులుతూ ఉంటే ఫోన్ ఎవరు అని రెట్టిస్తూ మీదకి వచ్చాడు అభి. నీలాంటి అనుమాన పక్షితో నాకు సెట్ అవ్వదు మామా, అర్జెంటుగా లాయర్ని మార్చేయాలి అని యాటిట్యూడ్ చూపిస్తున్న రాజ్ కాలర్ పట్టుకుని నీ ముఖానికి నేను తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు కానీ నాటకాలాపి కాలెవరో చెప్పు అని ఉరిమి చూస్తున్నాడు. సహస్రాన్ని ఆలోచన ఉన్న అభి తన దగ్గర అబద్ధం చెప్పినా పర్వాలేదు, సహస్ర దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలని కోరుకుంటున్నాడు. లాయర్ సార్ కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ కి నవ్వుతో చెంపతట్టి జెసికా 5th మంత్ స్టార్ట్ అయింది, ఆ అమ్మతో మాట్లాడాలని అడిగింది అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్ని విసిరి కొట్టినట్టే తోసేసిన అభి ఎక్కడున్నాడు అవినాష్ అంటూ చెప్పమని ఊగిపోతున్నాడు. అవినాష్ ఆ రోజే చచ్చిపోయాడు. జెసికా తన హస్బెండ్ అనీష్ కోసం చాలా ఏడుస్తుంది. అమ్మ అయితేనే కొంచెమన్నా తను నార్మల్ అవుతుంది అంటూ కాలర్ సెట్ చేసుకుని వెళ్ళిపోయాడు రాజ్. మానస గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రపోయింది జెసికా. ఆ తర్వాత జెసికా సెక్రటరీ జరిగింది చెప్పి అనీష్ గురించి మేడం ఏడవని రోజు లేదు, ఇలాగే ఉంటే బేబీ నిలవడం కష్టం అంటున్నారు, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము, ఐఎమ్ హెల్ప్లెస్, అన్ని ప్రయత్నాలు చేశాను అని తన నిస్సహాయతను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకున్న మానస గారు చాలా బాధపడ్డారు. ఎందుకండి ఆ దేవుడు ఇంత కఠినంగా ఉంటాడు, ఎంత పెద్ద మనసు తనది, బంధాలు సంతోషాలు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని పూర్తిగా అనుభవించనివ్వకుండానే దూరం చేసేస్తాడు. అటువంటప్పుడు సంతోషాన్నిచ్చి ఆ వెనుకనే ఏడిపించటం ఎందుకు? ఒంటరి జీవితం భరించలేని నరకం. కడుపులో బిడ్డతో కనిపించని భర్త కోసం జెస్సికాల ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను. మానస గారు జెస్సిక కోసం బాధపడుతూ ఉంటే ఆ అక్షరాలు ప్రతిరూపంగా రాజ్ కళ్ళల్లో సహస్ర రూపం కదలాడుతుంది. చావు కోరి నన్ను కలుసుకున్నావు, ఆ చావు తప్పినా అంతకన్నా భయంకరమైన నరకంలో నిన్ను వదిలేసిపోతున్నా. ఆ రోజు తప్పనిపించలేదు, ఈ రోజు తెలుస్తూ ఉన్నా ఏది మార్చలేని పరిస్థితి. ఐఎమ్ సారీ హంస, అమ్మను దాటి నా జీవితంలో అంత స్వచ్ఛమైన ప్రేమ చూస్తానని కూడా అనుకోలేదు. ఈ 3 నెలలు కల్మషం లేని నీ ప్రేమను పొందినా అది నిలుపుకోలేను నేను మోస్ట్ వేస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఉండిపోవాలనుంది నీతో, బట్ ఉండలేను, ఉండకూడదు కూడా. యూ డిజర్వ్ మోర్ దాన్ మీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సారీ. నిన్ను మళ్ళీ చూస్తే నా మనసు మారిపోతుందేమో, అందుకే రావటం లేదు. నా గుండెల్లో ఊపిరున్నంత వరకు నాలో రహస్యంగానే ఉండిపో. యు ఆర్ మై లేడీ. ఐ లవ్ యూ హంస, ఐ లవ్ యూ అని రాజ్ నోటి నుంచి సహస్ర వినాలనుకున్న ప్రేమ మౌనంగా అతని గుండెల్లో మారుమోగుతోంది. అతని గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి ప్రతిధ్వనిస్తున్న ఆ ప్రేమ సహస్రకు ఎప్పటికీ తెలియకూడదు. అతని ఊపిరితోనే అతని గుండెల్లోనే రహస్యంగా మిగిలిపోవాలి. అనీష్ వచ్చేస్తాడు, బాధపడుకో అని జయదేవ్ గారు మానస గారిని కన్సోల్ చేస్తూ ఉంటే షిప్ మీద జరిగిన అటాక్ లో ఉన్నది అనీష్ అని తెలిసిన జయదేవ్ గారు అప్పటి నుంచి వాడు కనిపించడం లేదంటే వాడు చేసిన ఎదవ పనికి కొడుకు చేతిలో చచ్చాడనే భ్రమలోనే ఉన్నారు. ఇంకా మీ ఆయన చెప్తున్నాడుగామా, నీ దేవుడికి కూడా గట్టిగా అర్జీ పెట్టుకో, పంపించేస్తాళ్లే అంటూ నెమ్మదిగా తల్లి ఒడిలోకి చేరాడు రాజ్.
మాట పెడసరంగా ఉన్నా వడిలిపోయిన రాజు ముఖం గమనించిన ఆ తల్లి మనసు, నువ్వు చెప్తే వచ్చేస్తాడు కన్నా. మీ నాన్నకి చెప్పడమే గాని ఏదీ చేయడం చాత కాదు. రేపు నువ్వు నన్ను గుడికి తీసుకువెళ్ళు. నువ్వు చెప్పినట్టు ఆ దేవుడికి గట్టిగా చెప్తాను అని వెక్కిరింపుగా అంటూ ఉంటే ఇద్దరి వెక్కిరింపులకు ఉడికిపోతూ బయటకు వెళ్ళిపోయారు జయదేవ్ గారు. గుండెల్లో దహిస్తున్న ప్రేమాగ్నికి తోడుగా తీసుకున్న తల్లి చేతి వెనక కళ్ళు మూసుకుంటూ ఆ చీకటిలో సహస్రను చూస్తున్నాడు రాజ్. ఇదే రాజ్ బయట ఉండే చివరి రోజు. ఏదో ఒక టైంలో వస్తాడని ఎంతో ఆశగా నైట్ మొత్తం ఎదురు చూసిన సహస్ర అలసిపోయిన ఎదురు చూపులతోనే తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. లాస్ట్ 3 డేస్ నుంచి కంపెనీకి దూరంగా ఉన్న జయదేవ్ గారికి సహస్ర ఆఫీస్కి రావడం లేదన్న విషయం తెలియదు. జయదేవ్ గారికి ఫోన్ చేసి చెప్పే ధైర్యం కంపెనీలో ఎవ్వరికీ లేదు. ప్రీతి అమెరికాలోనే ఉంది. రాజ్ వదిలే వరకు అమెరికా ఖండం దాటడానికి లేదు. అవినాష్ని కనిపెట్టలేకపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రీతి ఎవ్వరితో కాంటాక్ట్లో లేదు. మానస గారు అడిగినట్టు గుడికి తీసుకువెళ్ళాడు రాజ్. జయదేవ్ గారు తరం కూడా వాళ్లతోనే ఉంటే ముందు జెస్సికా కోసం వేడుకున్న మానస గారు తర్వాత కొడుకుకి ఆయుష్ ఇవ్వమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప యోగేంద్ర మనసు మారదు. జైల్లో ఉన్నా పర్వాలేదు, కొడుకు ప్రాణాలతో ఉంటే చాలు అని అదే మొండితనంతో అదే బలమైన కాంక్షతో ప్రతి క్షణం ఆ భగవంతుడిని అర్థిస్తూనే ఉన్నారు. మరుసటి సూర్యోదయానికి అందరూ ఉన్న ఇల్లు రాజు లేని లోటుతో వెలవెలబోతుంది. నోరు తెరిచే మాట్లాడే శక్తి లేనట్టే అందరూ వెంటాడుతున్న నిశ్శబ్దంలో మూగగా రోదిస్తూ ఉంటే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ మోగిన తరం ఫోన్ సౌండ్కి అందరిలో ఉలికిపాటు. సెన్స్ తెలుసుకుంటూ పాకెట్లో ఉన్న ఫోన్ చేతిలోకి తీసి చూసిన తరంగ్ అది జియా నెంబర్ కావడంతో ఫ్రెండ్ అని నిస్సత్తు నిండిన గొంతుతో ఒకటే మాటగా చెప్పి బయటకు వెళ్లి ఆన్సర్ చేస్తే మాట్లాడుకు ఎవరూ రెస్పాండ్ అవ్వటం లేదు, ఏమైంది మీ అందరికీ అని కంగారుగా ప్రశ్నిస్తున్న జియా ఏడుపు గొంతుకి ఏమైంది, అక్కకి ఎలా ఉంది అని అంతే కంగారుగా అడిగాడు తరంగ్. సహస్ర మేడం 2 డేస్ నుంచి రూమ్ లోనే ఉండిపోయారు. సెక్యూరిటీతో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే మేడం కాన్షియస్ లో లేరు. ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాం, ప్లీజ్ ఎవరో ఒకరు రండి అని ఏడుస్తూ చెప్తున్న జియా భయానికి తరంగ్ వణికిపోయాడు. ఇప్పుడే వస్తున్నా, ఏ హాస్పిటల్ అంటూ అడ్రస్ తెలుసుకొని వెంటనే పరిగెత్తితే శాలిని ఇప్పుడు ఇంట్లోనే ఉండడంతో అందరి ముందు తనకి చెప్పలేడు. అందుకే మెసేజ్ చేసి లొకేషన్ షేర్ చేసిన తరంగ్ వెంటనే అభికి కాల్ చేశాడు. మెసేజ్ చూసుకున్న శాలిని జయదేవ్ మానస గారి సిచ్యువేషన్ కి ఏడవద్దు అని చెప్పలేక మైరాని చూసుకోండక్క, ఎమర్జెన్సీ కేస్ అంటూ పరుగులు పెడితే రాజుని కలవాలి అనుకున్న జతిన్ అదే రోజు ఈవినింగ్ సహస్రకు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే కలవమని చెప్పి అడ్రస్ షేర్ చేసింది. బట్ నెక్స్ట్ డే బలుపు బాబు బయటకు పట్టుకుపోయాడుగా, అందుకే మళ్ళీ నెక్స్ట్ డే అని ఒక్కటే మాటగా చెప్పి వాడి జీడి పాకానికి బలవకుండా వెంటనే కాల్ కట్ చేసింది. సహస్ర చెప్పినట్టు ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన జతిన్ రూమ్ దాటి రాని సహస్ర కండిషన్ ఏమిటో తెలియని జియా మేడం లేరు అని చెప్పడంతో ఆ రోజు కూడా వెళ్ళిపోయి మళ్ళీ రోజు వచ్చిన జతిన్ నేను ఇప్పుడే కలవాలి అని మొండికేసి కూర్చోవడంతో ఇక తప్పక సహస్ర కోసం ట్రై చేసిన జియా ఎంతకీ రెస్పాన్స్ లేకపోయేసరికి భయపడింది. ముందు రోజు తన పిలుపుకి పలికింది గాని డోర్ ఓపెన్ చేయలేదు. ఈ రోజు అది కూడా లేదు. వెంటనే సెక్యూరిటీ జతిన్ ఇద్దరు కలిసి డోర్ పగలకొట్టి సహస్ర కండిషన్ కి హాస్పిటల్ కి తీసుకువెళ్తే ఇప్పుడు హాస్పిటల్లో జియాకి తోడుగా ఉండి అంతే టెన్షన్ పడుతున్నాడు జతిన్ కూడా. తరంగ్ వచ్చిన 10 నిమిషాలకి వెనకని వచ్చింది శాలిని. అభి ఆన్ ద వే. అప్పటికి కంటిన్యూస్ గా శాలినికి కాల్స్ చేస్తూనే ఉంటే ఐసీయూలో ట్రీట్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి రూమ్ లోనే లాక్ చేసుకుందట. దాని ఎఫెక్ట్ ఇది, నువ్వు టెన్షన్ పడకుండారా అని ఒక డాక్టర్ గా తన నాలెడ్జ్ ప్రకారం చెప్పింది. బట్ సహస్ర ప్రెగ్నెన్సీ గురించి అభి ఇంకా రాజ్ కి తెలియదని తనకు ఐడియా లేదు. ఈ క్షణం తెలిసినా పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు. ఓడిపోయావు నన్ను చేరుకోలేక. ఇప్పుడు నీ అదృష్టం కాదు, నేను భిక్షగా వేస్తున్న జీవితం నీది. దిస్ ఈజ్ యువర్ సెకండ్ లైఫ్ బికాస్ ఆఫ్ జెసికా. తనని వదిలిన క్షణం నేను ఉన్నా లేకపోయినా నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని గంభీరమైన సింహపు కంఠం చెవులలో సున్నితంగా హెచ్చరిస్తూ ఉంటే నల్లటి ముసుగులో స్పృహ తప్పిన అనీష్ ఇప్పుడు ఎక్కడో పేరు తెలియని ఒక చిన్న ఊరిలో కళ్ళు తెరిచాడు. మరి సహస్రకు ఏం జరిగింది? సహస్ర కండిషన్ తెలుసుకుంటే రాజ్ తనను చూడకుండా ఉండగలుగుతాడా? బ్యాడ్ న్యూస్ పెంచిన టెన్షన్తో సహస్రను చేరిన రాజ్ మనసు గుడ్ న్యూస్తో పరవశిస్తుందా? అది రాజ్ నిర్ణయాన్ని మారుస్తుందా? జెస్సికా భర్తగా ప్రాణాలతో మిగిలిన అనీష్ అవినాష్గా మారకుండా ఉండగలడా?
సహస్ర కడుపులో రూపం పోసుకున్న రాజ్ వారసత్వం గురించి రాజ్తో పాటు మానస జయదేవ్ గారు కూడా తెలుసుకుంటారా? బాధతో భారమైన గుండెలకు ఈ నిజం ఉపశమనం కానుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.